నడవలే మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే ఏమైనా రాలేదా వచ్చినాయా మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది ఎందుకు నీళ్ళు ఎత్తలేవు వస్తున్నాయా ఇప్పుడు మరి ఏం చేయాలా లాగులు వలగదాకా చంపాలే మంచి మాట కాకపోతే ఏం చేస్తారు మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా 5 ఏళ్ళు నడిచింది కదా మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా అడ్డం పొడుగు మాట్లాడుతుందా పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు ఉట్టి మీద దాచిపెట్టింది మన ఇళ్ళలో దాతారు కదా ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుదురు పిల్లికి అందదా ఉట్టి కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది తెగాలే పడాలి పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా మరి విధవలు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు నాకు 75 ఏంటి వచ్చినాయి జీవనా నేను చెప్తున్నా నాకు కూడా 72 వచ్చినాయి నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా నేను ఒక్కటే మాట చెప్తున్నా ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అవన్నీ కాదు ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ మేము గర్వంగా బతుకుతాం సంతోషంగా బతుకుతాం అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే